వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. ఘనంగా స్వర్గీయ దేవినేని రమణ 27వ వర్ధంతి వేడుకలు. రైతు బాంధవుడు మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని రమణ 27వ వర్ధంతి వేడుకలను నందిగమలో ఘనంగా నిర్వహించారు. రైతుపేటలోని రమణ విగ్రహానికి ప్రభుత్వ విప్ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాగర్ కాలువల చివరి భూములకు నీరు మళ్లించి వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన మహనీయుడు దేవినేని రమణ అని కొనియాడారు. వర్ధంతి సందర్భంగా గాంధీ సెంటర్, స్థానిక అన్నా క్యాంటీన్లో పేదలకు ఉచితంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. జోహార్ దేవినేని వెంకటరమణ గారు, జోహార్ దేవినేని వెంకటరమణ గారు. లేకపోయినా మనందరి గుండెల్లో ఉన్నారు. ఎవరి మండు చెండను కూడా సైతం లెక్క చేయకుండా ఆ మహనీయుడికి నివాళులు అర్పించాలని శాసనసభ్యురాలు స్వామి గారు, ఇక్కడికి ఇచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ, మహిళా సోదరులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎన్నేళ్ళు బతికామనేది ముఖ్యం కాదు. ఇవాళ రమణ గారు అవ్వచ్చు, ప్రభాకర్ రావు గారు అవ్వచ్చు, మనిద్దరికీ రెండు కళ్ళు, మనందరికీ రెండు కళ్ళు లాగా వాళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతాన్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది పార్టీ ద్వారా లబ్ధి పొంది, ఎంతోమంది పార్టీ ద్వారా పైకి వచ్చి, ఎంతోమంది పార్టీకి దెబ్బ కొట్టుకొని వెళ్ళిపోయినారు తెలుసు మనకి. కానీ వీళ్ళిద్దరూ కూడా కష్టకాలంలో 94లో ఈ ప్రాంతానికి ఒక కార్యకర్తగా వచ్చిన రమణ గారు రాజకీయ రంగంలో ఒక కార్యకర్తగా వచ్చారు. ఆయన ఈ ప్రాంతానికి ఆటం పోటీల ద్వారా కార్యకర్తల నాయకుల మనసులను గెలవటమే కాకుండా కష్టకాలంలో పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీని గెలిపించి 10,000 మెజార్టీతో ఆ రోజు ఆయన శాసనసభ్యుడు అయ్యారు 94లో. తర్వాత ఎన్టీ రామారావు గారు గుర్తించిన మహానుభావుడు రమణ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం చేసి ఆయన్ని ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా చేస్తే ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారి పేరు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కావచ్చు, విద్యార్థి కావచ్చు, అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, రమణ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ కూడా స్కూల్ మాస్టర్లు అందరూ కూడా చెప్తూ ఉంటారు. రమణ గారు ఈ ప్రాంతంలో వేదాద్రి ఒక కలగన్నాడు. ఆయన ఆ కళని మొదటి శాసనసభ్యుడిగా చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చి నీళ్లు పారిస్తే ఆ పనిచేసిన సూర్యదేవర రామారావును సస్పెండ్ చేసిన పెద్ద మనుషులు ఉన్నారు. మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడు అయ్యి నేను ఆ సస్పెండ్ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించి ఆ నీళ్లు కింద ప్రాంతానికి తీసుకెళ్ళాను. మళ్ళీ 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో వచ్చవాయిలో ఇసుక ట్రాక్టర్ల పోటాపోటీ, యువకుడికి తీవ్ర గాయాలు. వచ్చవాయి మండలంలో ఇసుక తోలుతున్న 2 ట్రాక్టర్లు పోటాపోటీగా వస్తూ విచక్షణ రహితంగా ఢీకొనడంతో ఊట్ల అశోక్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో యువకుడి కాలు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో పాటు తలకు బలమైన గాయం తగిలింది. మానవత్వం లేకుండా డ్రైవర్లు క్షతగాత్రుడిని రోడ్డుపైనే వదిలివేసి పరారవగా స్థానికులు 104 వాహనంలో వచ్చవాయి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీలో చేరిన 8 వైఎస్ఆర్సీపీ కుటుంబాలు. వచ్చవాయి మండలం వేములనర్వ గ్రామానికి చెందిన 8 వైఎస్ఆర్సీపీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాయి. జగ్గిపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సమక్షంలో వాసిరెడ్డి సుధాకర్, చెల్ల తిరుపతయ్య, కమతం అగస్టిన్ సహా సుమారు 20 మంది కార్యకర్తలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధికి పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. వాసిరెడ్డి సుధాకర్ గారు, వాసిరెడ్డి నిర్మల గారు,
పాల కేంద్రం ప్రెసిడెంట్ గారండి. చూడండి ఒకసారి వేముల నర్వలో నూతన చర్చి మందిరం ప్రారంభోత్సవం. వత్సవాయి మండలం వేముల నర్వ గ్రామంలో నూతనంగా నిర్మించిన సిఎస్ఐ చర్చ్ ప్రార్థనా మందిర ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గిపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రార్థనా మందిరాన్ని పరిశీలించారు. సమాజంలో శాంతి, ప్రేమ, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడంలో ప్రార్థనా మందిరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు, సంఘ పెద్దలు మరియు స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. మీరు అంగీకరించి వారిని, వారి నాయకత్వాన్ని దీవించండి, వారి నాయకత్వాన్ని బలపరచండి. వారితో మీరుండి ఎల్లవేళలా మీ యొక్క దక్షిణ హస్తాన్ని వారి మీద ఉంచి అన్ని విషయముల్లో వారిని ఆశీర్వదించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందుమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు మీ నాయకత్వానికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.